పిజ్జా ఇంట్లోనే చేసుకోండి, చాలా బాగుంటుంది. బయట ఎలా చేస్తారో తెలియదు, ఏం కలుపుతారో తెలియదు. అందుకే ఇలా ఇంట్లోనే చేసుకొని హెల్తీగా పిల్లలతో తినేసేయండి. గోధుమ పిండిలో కొంచెం బేకింగ్ సోడా, సాల్ట్, కొన్ని పాలు వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోండి. కొంచెం బటర్ తీసుకొని మెల్ట్ చేసి పెట్టుకోండి. పిజ్జాలోకి మీకు నచ్చిన వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకోండి. నేనైతే టమాటో, క్యాప్సికమ్, ఆనియన్, కార్న్ వేసుకున్నాను. ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి బటర్ రాసి గోధుమ పిండిని స్ప్రెడ్ చేయండి. దానిపైన పిజ్జా సాస్ రాసి వెజిటేబుల్స్ వేసి కట్ చేసుకున్న చీజ్ వేయండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన ఇంకొక మూత పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఒక 20 మినిట్స్ ఉడకనివ్వండి. 20 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకొని తినండి, సూపర్ ఉంటుంది.